ఈరోజు మన స్టోరీలో దయ్యాల గురించి మాట్లాడుకుందాం. దయ్యాలు గాని, ఆత్మలు గాని ఉన్నాయా? లేవా? ఉంటే అవి ఎలా కనిపిస్తాయి? దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ వెంటనే స్టోరీ టెల్లర్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మేము షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది లైఫ్‌లో కలలో గాని, రియల్‌గా గాని దయ్యాలు కనిపిస్తా ఉంటాయి. దయ్యాలు కొంతమందితో మాట్లాడతాయి, కొంతమందిని భయపెడతాయి, కొంతమందిని బాధపెడతాయి. సో, దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో, దెయ్యం కూడా ఉంది. సో, కాకపోతే మరీ సినిమాల్లో చూపించినట్టుగా వైల్డ్‌గా కాకుండా అవి కూడా నార్మల్ సోలే. కాపోతే వాటికి శరీరం ఉండదు. మనుషులకి శరీరం ఉంటది. వాటికి శరీరం ఉండదు. బట్ ఆత్మ ఉంటది. సో, ఆ ఆత్మ ఎన్ని రోజులు బయట తిరిగిద్ది అనేది రకరకాల థియరీస్ ఉన్నాయన్నమాట. కొన్ని 15 డేస్ వరకు ఉంటాయంటారు. వాళ్ళకి తీరని కోరికలు ఉంటే, ఆ కోరికలు తీరే వరకు ఉంటాయంటారు. సో, అట్లా కొన్ని ఉండేయి. బట్ నేను ఫస్ట్ అలా నమ్మేవాడిని కాదనమాట. సో, ఆ సినిమాల్లోనే ఉంటే బయట ఉండవులే అనుకునేవాడిని. బట్ ఇన్ రియల్ మా ఫ్యామిలీలో కూడా అలాంటి ఇన్సిడెంట్లు కొన్ని జరిగినప్పుడు నాకనిపించింది ఏంటంటే, ఓకే. అవి కూడా ఉన్నాయి. సో, ఇదే ప్రపంచంలో మనతో పాటే మనకి కనిపించింది, మన కంటికి కనపడనివి చాలా ఉన్నాయి. వాటిల్లో ఈ ఆత్మలు, సోల్స్, దెయ్యాలు రకరకాలవి ఉన్నాయన్నమాట. సో, బేస్డ్ ఆన్ ఇప్పుడు నేను మంచిగా ఉన్నాననుకోండి, నేను చనిపోయాక నా ఆత్మ కూడా మంచిగానే ఉంటది. ఇప్పుడు బై బర్త్ నేను కొంచెం కన్నింగ్ అనుకోండి, నా ఆత్మ కూడా కన్నింగ్‌గానే ఉంటది రేపు. బట్ డిపెండ్స్ ఆన్ దేర్ బిహేవియర్. సో, ఇట్లాంటివి జరుగుతాయనమాట. ఒక చిన్న షార్ట్ స్టోరీ నేను చెప్పేస్తాను. నాకు రియల్‌గా జరిగినది నా లైఫ్‌లో నేను ఫేస్ చేసిందేంటంటే, నేను జాబ్ కోసం షిల్లాంగ్‌కెళ్ళినప్పుడు అక్కడ నాకొక చిన్న పాప కనిపించిందనమాట. సో, షిల్లాంగ్‌లో అందరూ బట్టలు రోజు ఉతుక్కోరు. అక్కడ స్వెట్టింగ్ రాదు కాబట్టి, సో, ఒకటే పెయిర్ 4, 5 రోజులు ఏస్తారనమాట. సో, వర్షాలు పడతానే ఉంటాయి కాబట్టి ఎండొచ్చినప్పుడే ఉతుక్కునేవాళ్ళం. సో, నేనేమనుకున్నానంటే ఆ ఒకటే పాప సేమ్ డ్రెస్‌లో కనపడినప్పుడు ఓకే అనుకున్నాం. బట్ అదే పాప నాకు కంటిన్యూయస్‌గా ఒక 15, 20 డేస్ కనపడింది. కానీ నేను అక్కడి నుంచి లెఫ్ట్ అయ్యి నేనొచ్చేసే ముందు అనుకోకుండా మా హెచ్ఆర్ మేనేజర్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో చూస్తే గాని నాకు క్లారిటీ రాలేదు. ఆ పాప చనిపోయి ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయిందట. సో, నేనుంటున్న రూమ్ ముందే ఆవిడని యాక్సిడెంట్ లారీ గుద్దేసి చనిపోవడం వల్ల ఆ ఆత్మ అక్కడే తిరుగుతుంది. బట్ వాళ్ళెవరికీ తెలీదది. సో, నాకే ఎందుకు కనపడింది నాకు క్లారిటీ లేదు. బట్ సేమ్ థింగ్ వాళ్ళకి కన్వే చేశాను. సో, ఇక్కడ తిరుగుతా ఉంది. మేబీ ఆవిడకి ఏమైనా చేయాల్సినయేమైనా ఉన్నాయేమో చేసేస్తే తన ఆత్మకి ఫ్రీడమ్ వస్తది. తను హాయిగా వెళ్ళిపోతుంది కదా! అని చెప్పి మంచి సజెషన్స్ ఇచ్చాను. మరి తర్వాత వాళ్ళు ఏం చేశారో నాకైతే క్లారిటీ లేదు. ఇలాగే మీ లైఫ్‌లో కూడా ఏదైనా స్టోరీ ఉంటే కింద కామెంట్ పెట్టండి. దాని గురించి మనం నెక్స్ట్ షాట్‌లో మాట్లాడుకుందాం. థాంక్ యూ.